హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుక్కర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడ ఇదైతే ఒక 1 వీక్ అయిపోయి ఉంటుందండి ఈ వీడియో నేను తీసి. ఇంకా వీడియో వ్లాగ్ చేద్దామని ఇంకా షూట్ చేస్తూ ఉంటాను కదా, మార్నింగేనండి. ఇక్కడ పుదీనా అయితే ఇది 1 వీక్ అయిపోయిందనమాట తీసుకొచ్చి కూడా, ఇంకా పాడైపోతుంది అనేసి ఇక్కడ పుదీనా అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం 2 డేస్ అయిందంటే మొత్తం పాడైపోతుంది. అందుకనేసి ఇంకా నేనైతే ఈ పుదీనాని ఇంకా మనం పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చండి. నేను నిన్న చెప్పాను కదా మీకు, నేను స్వీట్ చేశాను, ఇల్లు దొరికిందని ఆ సందర్భంగా చేశాను. కానీ స్వీట్ అయితే ఎలా వచ్చింది ఏంటని కూడా మీతో షేర్ చేయలేదన్నమాట. ఆ రోజు అంత ఇంట్రెస్ట్గా చేసినా కూడా స్వీట్ అనేది అంత టేస్ట్గా రాలేదండి. బాగా నెయ్యి వేశాను, బెల్లం వేశాను, కరెక్ట్గా ఎన్ని వేసినా కూడా టేస్ట్గా రాలేదు. అది రాలేదు ఎందుకు అనుకుంటే, మరుసటి రోజు మేము చూసిన ఇల్లు అనేది దక్షిణపు వాకిలండి. అది మాకు అస్సలు సెట్ అవ్వదంట. అది అంటే కొంచెం ఆర్థికంగా అది గ్రోత్ అవ్వదంట. మాకు దక్షిణపు వాకిలి 0 ఉంది అని చెప్పారు. అందుకనేసి ఇంకా మేమైతే అది వద్దనుకున్నాము. కానీ వాస్తుపరంగా అయితే అంతా బాగుందండి. ఓన్లీ గుమ్మం మాత్రమే దక్షిణపు గుమ్మం కావడం వల్ల అది మాకు వచ్చిరాదు అన్నారు. సరేలే ఇంకా అది పోనీ అనేసి అనుకున్నాము. అంటే మేము చూపించుకున్నామండి మాకు ఏ వాకిలి అయితే సెట్ అవుతుంది అని. ఇంతకుముందు ఏంటంటే నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు కూడా మేము దక్షిణ వాకిలిలో ఉన్నప్పుడు అస్సలు ఆరోగ్యం అయితే అస్సలు బాగోలేదండి. అయినప్పటికీ కూడా వాస్తు బాగుంది కదా, చేరిపోదాంలే అనుకున్నాము. కానీ ఇంకా అది మాకు అసలు సెట్ అవుతుందంట. బహుశా అందుకేనేమో స్వీట్ అనేది టేస్ట్గా రాలేదని నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సరేలే అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాము. మరుసటి రోజు ఏంటంటే, ముందు ఉత్తరపు వాకిలి గురించి చూసాం కదండి. వాళ్ళు మాకు 16,000 అని చెప్పేసరికి మేమంతా కట్టుకోలేంలే అనుకున్నాము. ఒక 15,000 వరకు అయితే చాలు అనుకున్నాము. కానీ మరుసటి రోజు అతనే ఫోన్ చేసి మాకు 15,000కే ఇస్తామండి అని చెప్పారు. సరేలేని సంతోషపడ్డాము. తీరా చూసేసరికి మళ్ళీ అది పక్కన ఏంటంటే బెడ్రూమ్ ఉందండి. అది చిన్నదనమాట. అక్కడ పెద్దగా ఉండాలంట బెడ్రూము. అంటే అది యజమాని ఉండాల్సిన స్థానం అంట. అక్కడ పెద్ద బెడ్రూమ్ అనేది పెద్దగా ఉండాలంట. అలా ఉన్నప్పుడే ఆర్థికంగా వృద్ధి అవుతుందంట. మేమేంటంటే ట్యూషన్ పరంగా కాబట్టి మాకు వృద్ధి ఉండాలి కదా, అందుకనేసి మేము అది కూడా వద్దనుకున్నాము. ఇంకా చూస్తూనే ఉన్నామండి ప్రతిరోజు కూడా. అలా చూస్తూ మరుసటి రోజు ఏంటంటే తొందరగా వంట చేసేద్దాము అనేసి ఇక్కడ సామాన్ అయితే క్లీన్ చేద్దామనేసి వంట రూమ్లోకి వెళ్ళానండి. అంతే, పైనుంచి దోశ పెనం అయితే కాలు మీద పడింది. కాలు మీద పడడం వల్ల పెద్ద గాయం అయితే అయిందండి. ఎట్నో నరం మీద అయితే పడలేదు, కొంచెం పర్వాలేదన్నమాట. టైం బాగుంది. దానివల్ల ఏంటంటే నేను ఇంకా హాస్పిటల్కి ఏమి వెళ్ళలేదండి. ఇక్కడ చూసారు కదా మందు, అది అప్లై చేస్తూ ఉన్నాను. ఇది ఇంతకుముందు మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ మందు ఇచ్చారండి. ఇది పూయడం వల్ల ఏంటంటే పైన లేయర్ లాగా కట్టి అది అలాగే తగ్గిపోతుందంట. ఇది ఎంత పెద్ద గాయమైనా కూడా తగ్గిపోతుందంట. అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. తెలిసిన డాక్టర్ అయితే ఇచ్చారు ఇది. అప్పుడే మమ్మల్ని తీసి పెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తుంది అని చెప్పారు. ఇది ఈరోజైతే నాకు ఉపయోగపడిందండి. మీలో ఎవరికైనా కావాలి అంటే అది ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఇటువంటి దెబ్బలు ఏవైనా తగిలినప్పుడు ఇది అప్లై చేసుకున్నారంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందన్నమాట. అందుకని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇలా తగిలిందని చెప్పడం కాదు, కానీ మీకు ఈ మందు యూజ్ అవుతుందని నేను తీశానండి. అదనమాట. ఇంకా నేనైతే ఇంకా ఏమీ చేయలేదండి. ఆ తర్వాత సామాన్ అయితే ఇంకా అట్లాగే క్లీన్ చేశాను. అంత దెబ్బ తగిలినా కూడా మా బాబు మా పాప అయితే అల్లాడిపోయారు.
నన్ను చూసి దెబ్బ అయితే చాలా పెద్దదిగా ఉందండి. ఇక్కడ నేను అప్లై చేసినప్పుడు ఇది 2 డేస్ తర్వాత నేను మీకు చూపించాను. ఆ రోజే నేనైతే చూపించలేదు, ఇంకా వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా బాధగా ఉన్నాను కదా. అది 2వ రోజు అండి. ఈ మందు పూస్తూ ఉన్నాను కదా, వెంటనే తగ్గిపోతుందనమాట. అంటే చాలా తొందరగా తగ్గిపోతుందండి. అందుకని నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను, మీకు యూజ్ అవుతుందని, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నానండి. ఇది ఫేస్ పౌడర్స్ అనమాట. ఇది బీట్రూట్ పౌడరు, చందన పౌడర్ అండి. ఇక్కడ నేను షాప్లో అంటే పసుపర్తి షాప్ అంటే మనకి సూపర్ మార్కెట్లలో ఉంటాయి కదా, అక్కడ ఎక్కడ చూసినా కూడా దొరకట్లేదండి. అందుకనేసి ఇంకా నేను ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. మీషోలో ఆర్డర్ పెడితే ఫస్ట్ టైం అయితే క్యాన్సిల్ అయిపోయాయండి. సెకండ్ టైం మళ్ళీ మా పాప ఆర్డర్ పెట్టింది, ఆ తర్వాత అయితే వచ్చాయండి. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎండాకాలం కదా, మనకి ఫేస్ పైన చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఈ గంధము, ఈ బీట్రూట్ పౌడర్ మనం అప్లై చేసుకున్నాము అంటే మన ఫేస్ అనేది గ్లోగా మెరుస్తూ ఉంటుందండి. ట్యాన్ అంతా పోతుందనమాట. నేను ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మరొక వీడియోలో అయితే. అదండి మరి. ఇంకా తర్వాత వచ్చేసి మా పాప ఇష్టంగా ఇక్కడ లిప్స్టిక్ అయితే తీసుకుంది. ఇది వాటర్ ప్రూఫ్ అండి, తనకు నచ్చింది, తను తీసుకుంది. అంటే లిప్స్టిక్ అంటే తనకు చాలా ఇష్టం అనమాట మా పాపకి. నేనేమో ఈ పౌడర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయాయి అనేసి మళ్ళీ మా పాప ఆర్డర్ పెట్టింది. ఆ తర్వాత తనకు నచ్చాయి అనేసి ఇక్కడ ఈ లిప్స్టిక్లు అనేటివి ఆర్డర్ పెట్టుకునిందండి. కానీ నాకు తెలిసినంతవరకు లిప్స్టిక్లో చాలా డేంజరస్ అండి. చూసుకొని మనము ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఈ లిప్స్టిక్లో. ఎందుకంటే మనకి పెదవులకు అప్లై చేసుకుంటాం కదండి, మనకు తెలియకుండానే ఇవి మనకి నోట్లోకి వెళ్ళిపోతుంది కదా. దానివల్ల మనం ఇందులో కెమికల్స్ ఏం లేకుండా చూసుకొని మనం ఆర్డర్ పెట్టుకోవాలి. అదొకటైతే మీతో షేర్ చేస్తాను, చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. వీటి గురించి అయితే నాకు అంతగా అసలు ఏమీ తెలియదండి, అందుకనేసి నేనేం చెప్పట్లేదు. జస్ట్ మా పాప అయితే ఆర్డర్ పెట్టుకుందని చెప్తున్నాను, అంతేను. దాని గురించి నేను మీరు మంచివి తీసుకోండి అని మాత్రమే చెప్పాలనేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా, ముందు రోజే అంటే నాకు దెబ్బ తగిలిన రోజే ముందు ఆకుకూర అయితే తీసుకున్నానండి. పప్పు చేసుకుందాము, కాకరకాయ తాలింపు చేసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ ఒలిచేసి పక్కన పెట్టేశాను. కొద్దిసేపు మా పిల్లలతో అలా ఉండంగా సరేలేనేసి సామాన్ దోమదామని వెళ్ళేసరికి ఇంకా దెబ్బ తగిలింది, అంతే. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నేను సామాన్ దోమేసి ఇంకా రెస్ట్ ఎత్తేసాను. 2 డేస్ అయితే 2 డేస్కి అయితే ఇంకా నేనైతే వంటే చేయలేదండి. ఇంకా 3వ రోజు అనమాట ఇక్కడ నేనైతే పప్పు చేసేసాను. ఆ 2 రోజులు ఏం తిన్నామంటే మేము పెరుగు తిన్నామండి, పెరుగు వేసుకొని ఊరగాయ వేసుకొని తిన్నామన్నమాట. బయట ప్రతిసారి తెచ్చుకొని తినలేం కదా, ఆరోగ్యానికి మంచిది కాదు. నాకైతే అస్సలు భయం అండి, అసలు బయట ఫుడ్ అంటే తినాలి అంటే కూడా. ఇంకా మనం ప్రతిరోజు తినలేం కదా అనేసి నేను 3 పూట్ల పెరుగన్నమే తినాల్సి వచ్చింది మా ఇంట్లో అయితే. ఒకసారేమో బిర్యానీ తీసుకొచ్చారు మా ఆయన, నేను ఇంకా అదేం షేర్ చేయలేదులేండి మీతో. పెరుగన్నమే తినేసాము, అది సరిపోదు కదా. 2 ప్యాకెట్లు తెచ్చి మా బాబు అయితే బాగా తింటాడండి. ఎందుకో నాకైతే అనిపించింది వద్దు అనేసి. ఇంకా 3వ రోజు ఇంకా పిల్లలు కడుపు నిండా తినాలి అనేసి ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 1 కప్పు వరకు తీసుకున్నాను కందిపప్పు అనేది. తీసుకొని ఒక 3 టమోటాలు తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను. పప్పు కడిగే ముందే ఆకుకూర ముందుగానే ఒలిచిపెట్టాను కదండి, దాంట్లో కొంచెం సోడా వేసి ఒక 1/2 అవర్ నానబెట్టేశానండి. ఈ పప్పు, ఈ టమోటాలు ఇవన్నీ కడిగే లోపల నాకు ఆకుకూర కూడా 1/2 అవర్ అలా అయిపోయి ఉంటుంది. అది కూడా నేను క్లీన్ చేసేసి కుక్కర్లో ఒకేసారి పప్పు, టమోటా, పచ్చిమిరపకాయ అన్నీ వేసి ఉడికించేసి ఆ తర్వాత అయితే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేశానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి జ్యూస్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ పోపు అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, ఆ తర్వాత
మామూలు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అవి వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక చిన్నవి ఒక 10 వరకు వేసేసుకున్నాను. ఇవి చాలా టేస్ట్ వస్తాయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇందులో నేను ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నానండి. పోపు ఇలా వేసుకున్నామంటే ఎంత మనకి మంచి రుచి వస్తుంది, స్మెల్ వస్తుందండి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మామూలుగా అయితే తొందరగా అవ్వాలి అంటే ఒకేసారి పోపు వేసుకొని కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా బాగా టేస్ట్గా తినాలి, మంచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా మా పిల్లల కోసం కడుపు నిండా చేసి పెట్టాలి అనేసి నేను ఇష్టంగా ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా పప్పు అవి వేసానని చెప్పాను కదా, అందులో 1 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. 1 లీటర్లో 3/4 లీటర్ వరకు వేసుకున్నాను. మిగతా వాటరు చింతపండు పులుసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకు పప్పు అంతా ఉడికిపోయిందండి. ఒక 7 విజిల్స్ వరకు పెట్టేశాను. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ఆకుకూర అదంతా ఎనిపేసి పక్కన పెట్టేశాను. అందులో మనకు కొంచెం వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా పక్కన తీసి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత పోపు వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. అది బాగా ఉడికిన తర్వాత మనము ఎనుపుకున్న పప్పు అయితే వేసుకోవాలండి. చూసారు కదా నేను ఏ ప్రాసెస్లో చేశానో. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే మనము సంగటి చేసుకున్నా లేదా అన్నం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం తాలింపు చేసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇంక పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం లాస్ట్లో మనం రుచి చూసుకొని సాల్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాను. అంటే ఎనిపేటప్పుడే నేను సాల్ట్ వేసుకున్నానండి. ఉడికించేటప్పుడు నేను సాల్ట్ అయితే వేసుకోలేదు. మనం పప్పు మెత్తగా చేసుకుంటాం కదా, అప్పుడు ఒక 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇక్కడ టేస్ట్ చూసేసరికి కొంచెం చప్పగా అనిపించింది. అందుకే ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్లో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే అచ్చం హోటల్ స్టైల్లో స్మెల్, రుచి ఎలా ఉంటుందో అలాగే పర్ఫెక్ట్గా అలాగే ఉంటుందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.